కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్టణంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నారు. పెట్టినప్పటికీ కూడా బడ్జెట్లో వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగు మేరలో ఎక్కడ పొంతం లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి. బడ్జెట్ పెట్టారు. ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్న అప్పుల గురించే 1-10 సార్లు చెప్పారు. కానీ బడ్జెట్ తాలూగా ఇచ్చిన వాళ్ళు బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేవు. ఇవన్నిటి కూడా డిబేట్ జరిగింది, చాలాసార్లు డిబేట్ జరిగింది. వాస్తవాలన్నీ కూడా శాసనమండలిలో చెప్పాం కూడా, వాస్తవం కాదని చెప్పాం కూడా. అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యావసర ధరలు కానీ అవన్నిటినీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, మీకు నేను భరోసా. మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం, విన్నాం కూడా. మీ పత్రికా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది ఎవరో ఆశామాషి మనుషులు ఎవరో చెప్పలే, ఏదో పార్టీ కార్యకర్తలు చెప్పలే. సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు నోటంట, అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు. ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు. ఇవాళ చూస్తే 1వ తారీఖు ఇవాళ నుంచి సుమారు ఒక్కొక్క బిల్లు మీద, ఎందుకంటే మన దగ్గర 6 స్లాబ్లు ఉంటాయి. పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాడు వినియోగదారుడి వరకు కూడా 6 స్లాబ్లు ఉంటాయి. 6 స్లాబ్లు, 1-2 కాకుండా 0 నుంచి 30 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అది పేదవాడులోనే. అలాగే 31 నుండి 75 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 0 నుంచి 30 వరకు అయితే ₹1.90 పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు. అదే 31 నుండి 75కి అయితే ₹3 వసూలు చేస్తారు. అదే 76 నుంచి 125కి అయితే ₹4.50 ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి, వినియోగదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తుంది. అదే 126 నుంచి 25కి అయితే ₹6. అదే 226 నుంచి 400 యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుడికి ₹8.75 యూనిట్కి పర్ యూనిట్కి. ఇంకా పైపెచ్చు ఇంకా 400 దాటితే ₹9.70. ఇది గత కొంతకాలంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్న విద్యుత్ ఛార్జీలు. ఇవి విద్యుత్ ఛార్జీలు. వీటి మీద అయ్యో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు, మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు వచ్చి మళ్ళీ ఇవాళ నుంచి సుమారు 6,072 కోట్ల రూపాయల్ని ఇవాళ వచ్చి అదనంగా భారం మోపింది. దాని నుంచి ఏదైతే నేను చెప్పానో అప్ టు 30 యూనిట్ల వరకు వాడుతున్న ₹1.90 ఇవాళ అది సుమారు ₹3 అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. అదే ₹3 వాడుతుంది వచ్చి ₹4.20 అయిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒక యూనిట్కి సుమారు ₹120 నుంచి ₹1.25 పెరుగుతుంది. ఒక యూనిట్కి ఇది పెరుగుతుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,000
ఇంకా 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లులో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు. ఇవి ట్రోప్ ఛార్జీలు. ఏంటి ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కాముల్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సి రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ, అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ ఓటమి తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి.